నమస్కారం. నా ప్రేక్షకులకు, శివశక్తి ప్రేక్షకులకు సుస్వాగతం. ఇవాళ నాతో స్టూడియోలో ఉన్నారు ఆహ్, సందీప్ బాలకృష్ణ గారు. అండ్ హీ ఈస్ ఎ ప్రొలిఫిక్ రైటర్, ట్రాన్స్లేటర్ and he is a socio-political cultural analyst. The two books that he has authored are Tipu Sultan, the Tyrant of Mysore. The second book is Madurai Sultanate, A Concise History. And Aina, he translated Dr. S.L. Bhairappa's magnum opus, Avarana, into English. ఇవాళ మనం మాట్లాడే విషయము is something that is very close to our hearts. ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాల మీద, హిందూ మూర్తుల మీద జరుగుతున్న దాని గురించి ఈ మధ్య సందీప్ బాలకృష్ణ గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ పేరే చాలా మనకి థాట్ ప్రొవోకింగ్. ఆయన ఆ ఆర్టికల్ పేరే ఏం చెప్పారంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఆలయాల ధ్వంసం కాదు, దిస్ ఈజ్ అన్ అవుట్ బ్రేక్ ఆఫ్ హిందూ పర్సిక్యూషన్ అని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇవాళ జరుగుతున్నది హిందువులని చిత్రహింస పెట్టడం అనే ఒక ప్రక్రియ, ఒక అవుట్ బ్రేక్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని ఆయన రాస్తూ చాలా విషయాలు హీ డిస్కస్డ్ ఇన్ దిస్. సో ఇవన్నీ మనం ఆయన ఆర్టికల్లో రాసిన విషయాలు మనం డిస్కస్ చేసే ముందు, లెట్ మీ గివ్ యూ సమ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ది ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇన్ ద ఇయర్ 2020, ఇప్పుడే లాస్ట్ ఇయర్ ఒక 15 రోజుల క్రితం జరిగిన ముగిసిన సంవత్సరంలో మన హిందూ దేవాలయాల మీద కానీ, మన మూర్తుల మీద కానీ, అంతర్వేదిలో మన దేవాలయ రథం మీద కానీ ఇట్లాంటి దుర్ఘటనలు 228 సంఘటనలు జరిగాయండి. దిస్ ఈస్ రికార్డెడ్ బై ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన గారి స్టేట్మెంట్ ప్రకారం. సో ఇట్లాంటి ఇంత ఫ్రీక్వెన్సీతో ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే, ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు నిస్సహాయంగా చేతులు కట్టుకుని చూస్తూ ఉన్నారా? వాళ్ళకి దేవాలయాల మీద, హిందూ మూర్తుల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టలేక నిస్సహాయంగా చేతులు కట్టుకుని చూస్తున్నారా? లేకపోతే ఈ దాడుల వెనుక వాళ్ళ చెయ్యే ఉందా అనే ప్రశ్న తప్పకుండా మనకు కలుగుతుంది కదండి. సో ఇవాళ ఆ 2 ప్రశ్నలకి సమాధానం రెండవదే పాసిబుల్గా అనిపిస్తుంది. ఈ రోజున హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ సాంప్రదాయాల మీద కానీ, హిందూ మఠాల మీద కానీ, లేకపోతే హిందూ మూర్తుల మీద కానీ జరుగుతున్న ఈ దాడుల్లో చాలా ముమ్మరంగా మన ప్రస్తుతంలో గవర్నమెంట్లో ఉన్న మెషినరీ చాలా ముమ్మరంగా వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే చెప్పాలి. అది ఎందుకు చెప్పాలి అంటే, 2 విషయాలు దానికి మనకి ప్రూఫ్స్. నంబర్ 1, ఇప్పటి వరకు ఎక్కడా ఏ దోషిని వాళ్ళు అరెస్ట్ చేసిన రికార్డు లేదు, పోనీ గుర్తుపట్టిన రికార్డు అంతకంటే లేదు. అది కాకుండా వెంటనే అసలు ఈ అటాక్లు జరగగానే జరుగుతుంది ఏంటంటే, వాడో పిచ్చివాడు చేశాడండి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అయిందండి, లేకపోతే ఏదో జంతు వెళ్ళి చేసిందండి, ఇట్లాంటి అసలు అటాక్ అవ్వగానే ఫస్ట్ మనకి వచ్చే రిపోర్ట్స్ ఇవి. అది కాకుండా ఇదంతా పొలిటికల్గా తెలుగుదేశం వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని చెడ్డగా చూపించడం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అట్లా జరుగుతూ ఉంటే మీరు ప్రూఫ్స్ ఇవ్వండి మాకు. ఉన్నాయి కదా, మీ టీవీ ఛానల్స్ అన్నీ ఉన్నాయి కదా. మీకు అంత గ్యారంటీగా మీ పొలిటికల్ అపోనెంట్స్ చేస్తున్నారంటే దాన్ని బయట పెట్టడానికి మీకేంటి భయం? సో అది ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి జస్ట్ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియను బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఇవాళ ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న గవర్నమెంట్ దీని ప్రోద్బలం లేకుండా ఈ ఫ్రీక్వెన్సీతో, ఇంత ఇంప్యూనిటీతో ఇలాంటి అటాక్స్ జరిగే అవకాశమే లేదు. సరే, ఒక పక్కన గవర్నమెంట్ ఈ విధంగా చేస్తూ ఉంటే, నెక్స్ట్ మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మరి చాలా మంది ఇప్పుడు హిందూస్ మెజారిటీలోనే కదా ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏమైనా అపోజ్ చేయగలుగుతున్నారా అనే ప్రశ్న కలుగుతుంది కదండి. ఆ ప్రశ్నకి సమాధానం వెతకటమే ఇవాళ ఈ డిస్కషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనలో చాలా మంది తెలుసు కదా, ఇవాళ హిందూ ఐడెంటిటీ అనేది ఈజ్ ఇన్ ఎ క్రైసిస్. ఎందుకంటే ఎప్పుడైతే సెక్యులరిజం లేకపోతే లౌకికవాదం పేరుతో హిందూ దేవాలయాల్ని, హిందూ మఠాలని
ఎప్పుడైతే 1987లో ఈ లెజిస్లేషన్ జరిగిందో అప్పటి నుంచి హిందువులకి ఒక ఎమోషనల్ కనెక్టెడ్ టెంపుల్స్కి లేకుండా చాలా సిస్టమాటిక్గా హిందూస్ని వాళ్ళ ఆచారాల నుంచి దూరం చేసే ప్రయత్నం చాలా సిస్టమాటిక్గా జరిగింది. సో 1987లో అప్పట్లో యాక్చువల్లీ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ లెజిస్లేషన్ తీసుకొచ్చినప్పుడు దిస్ లెజిస్లేషన్ ఇస్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోన్మెంట్ యాక్ట్. ఇది తీసుకొచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉంది. సో ఆయనకి ఈ లెజిస్లేషన్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకు కలిగింది అనే ప్రశ్న ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ లెజిస్లేషన్ని 2015లో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విభజించబడినాక ఆ యాక్ట్ ఇప్పుడు మళ్ళీ రీఇన్ఫోర్స్ చేశారు. దాన్ని ఇప్పుడు 2015లో ద సేమ్ యాక్ట్ మే 27వ తారీఖున ఏంటి అట్ అ వార్ ఫుటింగ్ the first legislation that was enacted when Andhra Pradesh got divided into 2 parts was the same act. Okay, so ఇంత ముమ్మరంగా ఈ యాక్ట్ని ఎనాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎన్నో ఉన్నాయి కదా, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవాళ ఆ ప్రాజెక్ట్స్ అన్ని వదిలిపెట్టి రోడ్స్, బిల్డింగ్స్, ఇవన్నీ ఇన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలిపెట్టేసి టెంపుల్ రెగ్యులేషన్ మాత్రం ఫస్ట్ యాక్ట్గా వాళ్ళు ఎనాక్ట్ చేశారు. One of the first acts that they enacted when the new government, when the new state was carved out, was this act. సో దీనివల్ల ఈ రోజున ఈ అప్పుడు 1987 తర్వాత 2015లో తిరిగి దీన్ని ఎనాక్ట్ చేయడం వల్ల ఇవాళ 24,632 టెంపుల్స్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నాయి. వాట్ డస్ దే ట్రాన్స్లేట్ ఇంటూ? ఈ విధంగా ఇన్ని టెంపుల్స్ ని గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం ద్వారా 4 లక్షల ఎకరాల టెంపుల్ ల్యాండ్ అండ్ అదర్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దీని మొత్తం ఎంత అంటే, దీని వాల్యూ ఎంత అంటే 1,00,000 కోటి రూపాయలు. ఓకే, సో ఇంత ఆస్తి ఇవాళ కంప్లీట్గా గవర్నమెంట్ చేతుల్లో ఉంది. ఈ విధంగా గవర్నమెంట్ చేతుల్లో హిందూ దేవాలయాలు వాటి ఆస్తులు ఇరక్కపోవడం వల్ల హిందూ సమాజానికి కనీస అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఇవాళ వీలు పడట్లేదండి. ఇవాళ మనకు కలిగిన దౌర్భాగ్యం అది. ఓకే, ఇట్ హెస్ క్రిపుల్డ్ ద హిందూ సొసైటీస్. అండ్ సెకండ్ థింగ్, అర్చకాస్, పూజారీస్ వాళ్ళందరికీ చాలా తక్కువ జీతం, వాళ్ళకి అసలు మనుగడే లేకుండా జరిగింది. ఎందుకంటే ఆ జీతాలన్నీ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే దాంట్లో వాళ్ళు భిక్షలాగా ఇస్తున్నారు ఇవాళ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, అసలు ఏ పొలిటికల్ పార్టీ దీని నిర్దోషులు కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని వాడుకుంటున్నారు. ఈ విధంగా హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్న విషయాన్ని ఏ ఒక్క పార్టీని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు ఇవాళ దానివల్ల మేలు పొందుతున్నారు కనుక ఇది ఏ ఒక్క పార్టీని నిందించే విషయం ఏం కాదు. అన్నిటికంటే మహాఘోరమైన విషయం ఏంటంటే, ఇవాళ మన హిందూ టెంపుల్స్కి వెళ్ళాలంటే మనం టికెట్ కొనుక్కోవాలి. ఓకే, సో ఈ టికెట్ కొనుక్కోవడం ఒకలాంటి ట్యాక్స్. అది ఒక పక్కన. అది ఇంకో పక్కన ఏంటి, ఈ క్రిస్టియన్స్ మనల్ని ఎగతాళి చేయటం ఏంటి, మీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే టికెట్లు కొనుక్కోవాలి, మా దేవుడి దగ్గరికి వెళ్తే అంతా ఫ్రీ. ఓకే, ఒక పక్కన మన ప్రమేయం లేకుండానే ఈ టికెట్లు అమ్మడాలు ఇవన్నీ వాళ్ళు గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇప్పుడు హిందువుల్లోనే ఒకలాంటి చిన్న చూపు, మన మీద ఒక చిన్న చూపు అనమాట. ఓ మీ దేవుడి దగ్గరికి వెళ్తే మేము టికెట్లు కొనాలి అని. ఈ టికెట్లు కొనాలని మనం కాదు కదండి నిర్ణయించింది. ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించిన వాటికి హిందూ ధర్మం మీద అది అటాక్. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ పొద్దున్న లేస్తే ఇదే కదా చెప్పేది, మీ గుళ్ళకి వెళ్తే డబ్బులు కడుతున్నారు, మా దగ్గరికి వస్తే అంతా ఫ్రీ, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. ఇట్లాంటివన్నీ ఇలాంటి నేరేటివ్ క్రియేట్ చేయడానికి అసలు వెనక ఉన్న శక్తులు ఏంటి అనేది మనలో చాలా మంది ఆలోచించే పరిస్థితిలో కూడా లేము ఇవాళ. సో ఇవన్నిటిని మనం ఇవాళ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు. Now on to you, Sandeep Garu. I want to understand what is it that prompted this kind of taking over of temples by the government. Do we have any background information on that? I think it's first of all, thank you. It's a great pleasure to be here, and namaste to all your viewers.
So, I mean, the answer is quite well known. So, I think we can just summarize this. Like correctly said that secularism, something called secularism, was thrust only on the Hindus, and it was thrust simply because through a variety of means. A, because uh, when India newly attained independence, uh, I don't think the so-called framers of constitution, or whatever you want to call them, the left liberals call them as founding fathers, a term which I really find ridiculous. But what happened after independence was that the Hindu society had begun to be divided along, what is known as caste lines, something that the British did. Okay, so Nehru's government, the secular government, immediately, a few years after coming to power, only, perpetuated and continued the British policy of dividing the Hindu society on the basis of whatever logic or whatever reasoning they've given. Most of it doesn't, stand the test of either history or logic or anything related to the fundamentals of Sanatana Dharma. So, as the years went on, this only got worse because division of Hindu society was something that fetched the Congress party and every other party which followed in the Congress path, dividing Hindu society, further and further into castes and subcastes and tribes and sub-tribes, that began to get them, votes. So, like you said, I mean, like we all know that, unity is strength, and when you're divided, and to a point that you can't come together, none of the governments that, came to power both at the center and in across various states in India, they didn't have this concept of overarching unity of Hinduism as a civilizational value, as a civilizational inheritance. So, in a cynical way of perpetuating their own political hegemony, they began to, further splinter the Hindu society on these various lines, like I said. So, as a result, all the institutions, including temples, much other things, they also began to be associated with some particular caste or subcaste or whatever. Especially in Karnataka, there is almost a mutt for every caste. But when you talk to them about the overarching, things like ancient temples or even recent temples, somehow the logic seems to escape them, or it doesn't escape them, but because they want to preserve their individual group identity, nobody, really gives a damn about what happens to the overall society. So this is one, background at a high level that can perhaps explain, answer your question. So we are saying now that the collective identity of Hindus has been damaged because of this splintering of temples along the lines of caste. Okay. And that brings us to a very interesting thing, because as part of this legislation, this actually came into existence in 1987. That's when N.T. Ramarao was the chief minister of the state. And to his credit or discredit, it was during his time that a commission came into existence. I think it was called, let me just look at it one more time. Yeah, the commission was called Chella Kondaya Commission. And it's very interesting to note that two people were consulted about how to regulate the temples. One of them happens to be the then UP governor or the former governor of UP and Orissa by name Sri Akbar Ali Khan. And the second one was Swami Ranganathananda. Swami Ranganathananda, and he was the president of Ramakrishna Mission in Hyderabad. Yes. Okay. Interestingly, Ramakrishna Mission doesn't even identify itself as a Hindu institution anymore. It somehow got a minority status.
Now one wonders what happened to our Mathadipatis, like we have Jeers of Ahobila Math, and we have so many other people. Why were they not consulted while doing this? And can we talk a little bit about this? Yeah, certainly. See, it is interesting that you mention, this Andhra Pradesh HRCE, whatever, Endowments Act, Temple Act of 1987. Tamil Nadu was one of the first states to introduce this temple takeover. It is not just a legislation. It was a government takeover of temples, Hindu temples only. Okay, that happened roughly in the mid 50s or early 60s or late 50s at any rate. So this became a huge model for all state governments to adopt. So N.T. Ramarao's legislation to control Hindu temples came about 30 years after Tamil Nadu. So the question to ask is why? Because all these institutions, traditional Hindu temples, other things, mutts and all that, they had become vulnerable due to politics, due to the kind of politics that was played. One. And two, you also mentioned that after, undivided Andhra Pradesh was split as recent as, 6 years back, 5 years back. Okay. Apart from, whatever, routine promises that all these political leaders, say that I'll give you roads and water and whatever, what was the one thing they implemented? One of the first things they implemented in 2015. This act. Correct. Yes. Right. On May 27th, it came. It was enacted. Right. So correct. So what happened to large parts of what is now known as Telangana doesn't even have proper drinking water. There are no roads, and I've fairly traveled throughout that region. There are hardly any roads. Corruption is rampant. But these guys have the time. They take it as a first priority to pass a legislation, enabling the takeover of Hindu temples. So this is something that we need to keep in mind, because it only shows that over the years, from following Tamil Nadu's precedent, over the years, the Hindu society as an organic whole, as a unified whole, okay, has become increasingly vulnerable to such takeovers. Even more fundamentally, even before the temple takeover happened, there was an extremely disastrous bill called the Hindu Code Bill, which basically shattered the Hindu conception of family and community. Even today, the Income Tax Act actually recognizes an entity called Hindu Undivided Family, okay, HUF. Show me one Hindu undivided family anywhere in India today. There could be in a population, where allegedly 80% are Hindus. Okay, how many Hindu undivided families can you count? So the breakdown has occurred at multiple levels. Okay, and it is a furtherance, like I said, of the British colonial policy of dividing Hindu society within itself so that it can never come together. So that is one. Now, coming back to what you mentioned about, Ramakrishna Mission and that Muslim governor. Okay, the point is, Ramakrishna Mission declaring itself as a minority institution. Arun Shourie has written a wonderful, essay on this one in his book called On Secularism. Ramakrishna Mission was forced to do that as a matter of survival, because it figured out that with this kind of a government, a predatory government which can gobble up Hindu institutions and other things, other organizations with impunity, faced with such a government, it applied for a minority status and got that status. And what is the method to apply for a minority status is to disown that you are a Hindu institution. This is a backstory to the Ramakrishna Mission, and I don't know. I mean, it's hard for me to comment, not knowing the full facts of why N.T. Ramarao did what he did to Hindu institutions, but it was a extremely fatal move as far as Hindu institutions were concerned. One thing, Ramarao was a practicing and a very, very devout Hindu. In a way, it can be said that
one of his greatest appeals during his highly successful political debut in Andhra was the fact that he unabashedly used Hindu symbolism. Correct. Yes. Okay, in one way he was a unifier, but like I've written a recent piece on this, what is happening in Andhra with regard to Hindu temples. In one way, it was a very short-sighted move. Correct. He had not seen, he was a devout Hindu and all that is all there. But the point is, he was very short-sighted because he failed to or refused to understand the overarching unity of the Hindu society. Only if this unity is complete at the level of both the spirit and practice in daily life, unless this awareness is kept in mind at all times for the political leadership, these things will continue to happen. These short-sighted policies will naturally, logically yield short-lived outcomes. And ఇంకొకటి అండి, దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ లెజిస్లేషన్ ఆయన వంశపారపర్యంగా పూజారీలుగా వచ్చేది, అర్చకులుగా వచ్చేది, దాన్ని కూడా రిమూవ్ చేశారు. దాని ఇంప్లికేషన్స్ ఏంటండి? ఇది కరెక్ట్ అండి. ఇది ఐ వాజ్ అబౌట్ టు సే కమ్ టు దిస్ పాయింట్, గుడ్ యూ మెన్షన్డ్ ఇట్. ఒక్కటి అన్డినయబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, వన్ మేజర్ ఆస్పెక్ట్ ఎన్టీఆర్ గారి అడ్వైజర్స్ కానీ ఆయనే చేశారో, ఆయన లోపల అలాంటి భావనలు ఉందో లేదో అని ఇప్పుడు చెప్పేది కష్టమే అనుకోండి. కానీ ఆయన చుట్టూ క్లోజ్ సర్కిల్లో ఉండే ప్రముఖులు వాళ్ళకి ఒక తీవ్ర అనిపించేంతగా ఒక బ్రాహ్మణ ద్వేషం ఉంది. ఇది దిస్ ఇస్ అన్డినయబుల్. Correct. I was about to come to that. This anti-Brahmin was there. అంటే ఒకప్పుడు some of those advisors, they say that obviously all this superiority, inferiority is all a matter of conjecture. And ఒక్క అంశం ఏమంటే, వాళ్ళ సుపీరియారిటీని ఎట్లాగో ఎస్టాబ్లిష్ చేయాలి అని, మేము బ్రాహ్మణుల కన్నా సుపీరియరు, మేము నిప్పుని కూడా కడిగే వాడతాము, ఇట్లాంటివన్నీ అప్పుడు పేపర్లో ఇక్కడ పబ్లిక్ డిస్కోర్స్ దిస్ యూస్ టు బి పాపులర్. బట్ దట్ ఈస్ ఓకే. ఏంటంటే ఈ ద్వేషం వల్ల ఈ పారంపర్యంగా వచ్చింది ఇవన్నీ దత్తీలు కానీ, అర్చన, ఇది పూజా రైట్స్ కానీ, ఇవన్నీ అక్కడ క్రమంగా పోలేదు, ఇక్కడ కర్ణాటకలో క్రమంగా పోయింది డ్యూ టు ఎకనామిక్ రీజన్స్. అక్కడ డ్యూ టు పొలిటికల్ రీజన్స్ ఇవన్నీ వాళ్ళ నుంచి పీక్కొని న్యాచురల్లీ ఈవెన్ ది నెక్స్ట్ జనరేషన్ డజంట్ హ్యావ్ ఎ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. వాళ్ళందరూ ఇప్పుడు US లో, వేరే తట్టు బెంగళూరులో, ఢిల్లీలో వెళ్ళి ఏదో ప్రభుత్వ ఉద్యోగమో, బిజినెస్, ఏదో వ్యాపారమో ఏమో చేసుకొని 2 generations have been destroyed. Correct. And to add to this, Andy, I have also recently read this. While it was actually targeted maybe at Brahmins ni debbatiyali anna uddeshanto danni chesina, actually 40 to 50% of the temples were not even run by Brahmins at that time. These were all run by non-Brahmin priests and archakas. So that short-sightedness or that kind of act of impunity just didn't hurt Brahmins, but it hurt the broader Hindu society. Ultimately, that's what I said. No, if you look at it as an organic whole, which is comprised of many parts, Mira part lo all parts are equally vital. Their importance may be different, but their vitality is the same. Their significance might be, greater or lesser, right? But their, centrality, their vitality is the same. So ఆ పార్ట్స్ నుంచి ఒక్క పార్ట్ మీరు తీసేస్తే కూడా మొత్తం స్ట్రక్చర్ క్రమక్రమంగా కూల్చుకోతూ పోతుంది. కరెక్ట్. And moving on to that, you also mentioned అన్ని చోట్లను ఇది అయింది. తమిళనాడు మోస్ట్ డేంజరస్లీ ఇట్ హస్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఇండియా. Yes.
And let's continue this conversation with keeping this Telugudesam party as focus for a little bit. దాని తర్వాత మనకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలిటిక్స్. సో నాకు చిన్నతనంలో గుర్తుండి వన్స్ దిస్ Telugudesam party has come into power, there were a lot of caste politics. Okay, did that కుల రాజకీయాల ద్వారా కూడా మన హిందూ సాంప్రదాయాలకి, మన హిందూ గుడులకి, దేవాలయాలకి, మఠాలకి ఏమన్నా హాని జరిగిందంటారా? జరిగితే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తులో హాని జరిగిందండి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద సేమ్ థింగ్. మీరు కుల రాజకీయాలు చేస్తే ఏ కులం అండి? ఏ ధర్మానికి చెందిన కులాలు ఇవన్నీ? సనాతన ధర్మానికి చెందిన వారు కదా. సనాతన ధర్మాన్ని చెట్టు కిందే కదా వచ్చేది ఇవన్నీ. సో మీరు చెట్టుని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేదేమి? సో పెద్ద ఎత్తున ఇది దిస్ స్ప్లింటరింగ్ ఇస్ ద రిజల్ట్ వై ఆంధ్ర has become a hellhole today. Yes. And the caste politics have been so severe that we actually started having a community called Reddy Christians. Yes. Okay? And from that came the next Congress Chief Minister Y.S. Rajshekar Reddy. సో ఆయన హయాంలో జరిగిన చేంజెస్ ఏంటి, ఆయన హయాంలో ఏమేం చేశారు, మన హిందూ ధర్మానికి కలిగిన హాని ఏంటి అన్నది కొంచెం మనం మాట్లాడగలమా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక్కటి, బికాస్ హిందూ సొసైటీ వాజ్ స్ప్లింటర్డ్, కుల రాజకీయాలకి సంబంధించింది. రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఏం జరుగుతుందో ఆంధ్రాలో అండర్ జగన్ హయాంలో ఏం జరుగుతుందో దానికి ఆద్యుడు ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి సెకండ్ జనరేషన్ కన్వర్టర్. సో అక్కడ ఇంటర్నలీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీ డోంట్ నో, బట్ వీ హ్యావ్ ఇనఫ్ అండ్ మోర్ రికార్డ్స్ పబ్లిక్లోనే మనకి అవైలబుల్ ఉన్న డాక్యుమెంట్స్ కానీ, వార్తలు కానీ, ఏమైనా కానీ దాన్ని బట్టి ఏం చెప్పేదంటే, ఆయన పబ్లిక్లో ఒక ఫేస్ ఉంటుంది. ఓకే, 2 faces. One is his public face as a chief minister, as a leader of a political party. రెండోది అతని ఐడెంటిటీ యాజ్ అ క్రిస్టియన్ ఇన్ ప్రైవేట్. ఓకే, ఈ రెండిటికి ఎట్లా వస్తుంది అంటే, యాజ్ అ పబ్లిక్ ఫేస్, యాజ్ అ పొలిటీషియన్ ఆయన ఎప్పుడు కూడా నేను క్రైస్తవుడు అంత అని ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన పొలిటికల్ ర్యాలీస్లో కానీ, తెచ్చే స్కీమ్స్లో కానీ, వేరే ఏమైనా వ్యాసాల్లో కానీ, ఏదైనా కానీ నేను క్రిస్టియన్ రాజశేఖర్ రెడ్డి అనే పిలుచుకునేది. రైట్, ద సేమ్ పాలసీస్ కంటిన్యూడ్ బై సన్ ఆల్సో. ఆయన పేరు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి కదా. విచ్ క్రిస్టియన్ హ్యాస్ దిస్ నేమ్? జగన్మోహన్ అంటే కృష్ణుని పేరో, విష్ణు పేరో. రాజశేఖర్ అంటే ఎవరైనా కావచ్చు, బట్ ఇట్స్ హిందూ నేమ్. Correct. 3 generations వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉండి, 3 generation they didn't take on the Christian identity in public. It is a conscious decision which operates at 2 levels. ఒకటి రిలీజియస్, ఇంకొకటి పొలిటికల్. And in case of Christianity, the 2 are inseparable. Correct. If you are a practicing Christian who is also a ruler, you cannot only be a ruler, you will be a Christian ruler. ఇది మనకి క్రైస్తవ మత చరిత్ర నుంచి స్పష్టంగా తెలుస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి కానీ, ఆయన కొడుకు కానీ ఇదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవాటికి కూడా ఇదే, దట్ సేమ్ టెంప్లేట్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ వాస్ సెట్ ఇన్ మోషన్ మోర్ దాన్ 800 years ago, 1000 years ago. యూరోప్లో ఏం జరిగింది, అది అనూచానంగా అది వచ్చింది. సో మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ ని మన హిందువులు చూడలేదంటారా, లేకపోతే చూసి కూడా did they turn a blind eye to it? Okay, this is a answer. We can do a separate session on this actually. Okay, it's such an important question. Okay. Okati, like I said, they are unable to see this. They can see it as we see it, in small groups or small thinking individuals or whatever. Okay. By and large,
Hindus want to be left alone. Okay. మన ఒక్క జనరేషన్ వెనక్కి వెళ్ళి మన తల్లిదండ్రుల జనరేషన్కి వెళితే ఎట్లాంటి వాళ్ళు ఏదో చిన్న ఈఎంఐ చేసుకొని ఇంత డబ్బు పోగు చేసుకొని ఒక 30/40 సైట్లో ఇల్లు కట్టుకొని వ్రతాలు నియమాలు నోములు తిరుపతికి వెళ్ళి భద్రాచలంకి వెళ్ళి ఇంకెక్కడ కాశ్మీర్కి ఎక్కడో వైష్ణోదేవికి వెళ్ళి ఇంత చాలు హిందువులకి. దిస్ హెస్ బీన్ అవర్ కల్చర్ అండ్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఫర్ thousands of years. Okay, so it could sustain because there were no alien invasions. There was no non-Hindu cult in India till then. And even after those cults came, first in the form of Islamic invasions and later British and missionaries. Okay, appudemayindante the leadership of the Hindu society was destroyed. Endukante the bedrock of Hinduism is family followed by community. ఓకే, మీరు చెప్పండి, అన్ని కులాలు అన్ని వందల సంవత్సరాలు వెనక్కి నుంచి ఇప్పటి వరకు అట్లనే వచ్చింది కదా. అప్పుడు లేకుండా ఉండే సో కాల్డ్ క్యాస్ట్ వార్స్ అనేది మన హిందూ ఇప్పుడు జరుగుతున్నాయి కదా, క్యాస్ట్ వార్స్. ఇట్ ఈస్ అ న్యూ ఫెనామినన్ విచ్ డజంట్ ఈవెన్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ ఈవెన్ 200 years. ఇట్ వాజ్ ఎస్కలేటెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. సో మీకు కులాల మధ్యలోనే మీకు చిచ్చు పెట్టి వాడిని ఇళ్ళని తగలబెట్టి వీళ్ళని నరికి ఇట్లా చేస్తే ఒక్కడు పెద్దరికం వహించి వచ్చి కూర్చుకొని చూడండి తప్పు అని చెప్పే ఒక్క అథారిటీనే లేదు. బోత్ రిలీజియస్లీ అండ్ పొలిటికల్లీ, ఆల్ వే, ఇన్ ఎవ్రీ విచ్ వే కదా. సో socially the leadership of Hindu society could be in communities, could be in larger thing. The leadership was spiritual leadership. So they never went into the social aspect of ఒక్క పల్లెటూరుకి మీరు తీసుకో, అంటే ఈవెన్ 50-60 years బ్యాక్ పల్లెటూరులో చూస్తే ఒక్క పురోహితుడో కానీ ఒక్క వయోవృద్ధుడో, he used to be the moral and spiritual authority. ఎవ్వరి మాట వినకపోతే కూడా ఈయన మాట ఫైనల్ అని ఒక్క అథారిటీ, అండ్ దట్ కేమ్ బై ద ఫోర్స్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. చేతిలో ఆయుధం పెట్టుకొని నేను శాస్త్రిస్తాను అట్ట రాలేదు. ఓ అయ్యగారు పెద్దవారు, దీస్ టర్మ్స్ ఆర్ ఏలియన్ నౌ. దే ఆర్ ఆల్మోస్ట్ గాన్ బికాస్ దోస్ పీపుల్ ఆర్ గాన్. Interestingly, as you may know, I actually grew up in a Christian family. That role of controlling a larger society was actually taken over by the pastors. It is so interesting. Meeru cheppetappudu it's very interesting andi. The pastors matram aa position ni etlagologa they consolidated. At one hand, the Hindu society lo aa system ni break chestu ఆ కల్చర్ ని మాత్రం వాళ్ళు క్రిస్టియన్ సొసైటీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇట్ గోస్ అవునండి. No, it is very simple because they studied this kind of society to break it, and they retain all the elements that they perceived was strong in the enemy religion. Wow. Yeah. Okay. అంతే అండి, ఇక్కడ బేసికలీ అంతే ఇది. ఇక్కడ మీరు బాపన్న అది ఇది అని చెప్పి తరిమి ఇప్పుడు దే ఆర్ ఆల్ మార్జినలైజ్డ్ అండ్ దే ఆర్ మేడ్ ఫన్ ఆఫ్. Right, idiosyncrasies of a few people are projected as representative of the entire community. Yes. సో ఇప్పుడు రెడ్డి క్రిస్టియన్స్ అని మీరు చెప్పారు, ఇది ఎందుకు అవుతుంది ఇది రెడ్డి క్రిస్టియన్స్? వై డస్ ఇట్ ఎమర్జ్? బికాస్ ద రెడ్డి సొసైటీ, ద రెడ్డి కమ్యూనిటీ has been isolated. I have written about this. It has been isolated from its larger moorings in the Hindu society. ఇప్పుడు రెడ్డి యాజ్ అ ఎంటైర్ కమ్యూనిటీ ఒక్క ఊరడానికి ఒక్క యాంకర్ లేనే లేదు. వాళ్ళకి స్పిరిచువల్ యాంకర్ కూడా లేదు, రిలీజియస్ యాంకరు లేదు. సో పోగా the more and more people Reddis will get converted, and as landed zamindars or whatever it is, politically powerful,
more often than not, society, prominent members and sections of society will revolve around the power center. Correct. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు క్రిస్టియన్స్, బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్, అండ్ వాళ్ళ పవర్ ఈక్వేషన్ అండ్ దేర్ అవుట్లుక్ పవర్ తరఫున వాళ్ళ అవుట్లుక్ ఎట్లా ఉంటుందంటే ద విన్నర్ గ్రాబ్స్ ఇట్ ఆల్. కరెక్ట్. సో వాళ్ళ క్లోజ్ సర్కిల్లో మీరు రావాలంటే వాళ్ళ అలవాట్లు మీరు చేసుకోవాలి, విచ్ ఇన్క్లూడ్స్ బట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు కన్వర్టింగ్. కరెక్ట్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకా దీనికంటే కొంచెం ముందు మనకి వెళ్తే అండి, ఈవెన్ డ్యూరింగ్ చంద్రబాబు నాయుడు, దట్ కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఆల్సో హ్యాడ్ అ బిగ్ షేర్ ఆఫ్ క్రిస్టియన్స్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మీకు తెలిసినట్టు ఈ సతీష్ రెడ్డి వీళ్ళందరూ దే బికేమ్ వెరీ ప్రామినెంట్. సో అంతకుముందు మనకు అసలు క్రిస్టియన్ కమ్యూనిటీస్ లో కమ్మాస్ అన్న వాళ్ళ రోల్ వాజ్ వెరీ లిమిటెడ్, బట్ దట్ ఆల్సో హాస్ ఎమర్జ్డ్. అండ్ నేను చూసింది ఏంటంటే అండి, while this oppression narrative that was mostly targeted against Brahmins, నిజంగా బ్రాహ్మిన్స్ ఎక్కడండి ఆపరేషన్ చేసింది? వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ కదా. ఇప్పుడు మనం కారంచేడు జరిగింది, అందులో అసలు బ్రాహ్మిన్స్ కి సంబంధమే లేదు, కాకపోతే చెడ్డ పేరు మాత్రం వీళ్ళకి అంటగట్టేశారు. ఆ జమీందారులు లేకపోతే ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, వాళ్ళకి ఎప్పటి నుంచో ఆధిపత్యం చేయటం అలవాటు. ఇవాళ ఎస్పెషలీ మా నాన్నగారు అటాచ్ అయి ఉన్న చర్చ్ లో ద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కమ్మ వాళ్ళండి. వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెత్తనాలు చేయడం బాగా తెలుసు. అదే పెత్తనాలు దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్ ఇన్ ద చర్చ్ ఆల్సో. దిస్ ఇస్ నాట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే ఇప్పుడు కేరళ ఈ పెత్తనాలు చేసేది మిడిల్ లేయర్ ఆఫ్ మేనేజ్మెంట్ చెప్పారు కదా. ఇట్ ఈస్ అ జెరాక్స్ కాపీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కేరళ అండ్ తమిళనాడు. ఎందుకు అవుతుంది ఇది? బికాస్ దే ఆర్ ఆల్ ఫార్మర్ హిందూస్, రైట్? అండ్ దే వాంట్ టు మెయింటైన్ దట్ స్టేటస్. ఇప్పుడు క్రాస్ తగిలించుకున్నారు అంతే. కరెక్ట్, బట్ దే స్టిల్ హ్యావ్ దట్ బట్ ద డేంజర్ ఇస్ no, the danger is the next generation who will become complete Christians. Okay. They will not have any civilizational memory, which is what is happening to Jagan Mohan Reddy. Manu atla anukovacha andi? Absolutely, there's no doubt. Okay. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పూజారులు వీళ్ళందరూ చేసిన అఘాయిత్యాలు ఏంటండి? ఆయన్ని చీఫ్ మినిస్టర్ లాగా ప్రమోట్ చేసే టైంలో మనకు కొన్ని స్వయం ఉన్నాయి కదా ఇందులో. చాలా ఉంది. I have dedicated an entire section to that. Because see, these people, the so-called Brahmin పెద్దలు గాని, the spiritual leading lights of Hindu communities, whatever they're remaining there in Andhra, A, they have become defenseless. B, their backbone has been broken because the larger Hindu social backbone has been broken. So, ఒక్క సర్వైవల్ కోసం కానీ, వేరే ప్రతిష్టలకు కానీ, దీనికి కానీ, ఈగోకి కానీ, వేరే ఫ్యాక్టర్స్ అన్ని ఒట్టిగా కలిసి వచ్చే పరిణామం ఇది. అంటే ఒక్క బ్రాహ్మిన్ కార్పొరేషన్ అని అనౌన్స్ చేసేస్తే చాలు, వీళ్ళకి అంతే చాలు. సో దేర్ apathy, including many prominent mutts and swamis of many prominent mutts, their social apathy to safeguard our unbroken heritage is borders on the criminal. And I'm not sorry to say this. Yes. నాకేం మొహమాట లేదు. Okay. Yeah. So today, ఎందుకంటే you're supposed to be the guardians of this society and guiding forces. మీరు పెద్దరికం తీసుకొని పేషెన్స్ పెట్టుకొని, బాబు ఇలా కాదు ఇది, కూర్చుకొని పేషెంట్ గా అందరినీ దగ్గరికి తీసుకొని ఈ కల్చర్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు మీకేం కావాలి? జగన్ కి జై. ఎందుకు? మీకు చైర్మన్ ఇది బోర్డు ఇచ్చారు, మీకేమో సాలరీస్ పెంచారు, ఇదా? See, what is known as Brahma, I don't mean it in the sense of Brahmana. The spirit of Brahma, one who has realized the what is known as the essential unity of the cosmos,
రత సత్య ధర్మం అని 3 ఉంది కదా, Mm. అవన్నీ తన లోపల తీసుకొని ఆత్మజ్ఞాని వాట్ ఎవర్ వర్డ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. Mm. అట్లాంటి వాడు ఎప్పుడు కూడా మన త్రూఅవుట్ అవర్ హిస్టరీ వాజ్ నెవర్ సబ్సర్వియంట్ టు ద పొలిటికల్ క్లాస్. హీ వాజ్ ఐదర్ అలూఫ్ ఫ్రమ్ ఇట్, రైట్, బట్ హూ ఆల్వేస్ లోక కళ్యాణం కోసం చేస్తున్నవాడు పని. ఐదర్ హీ వాజ్ అలూఫ్ ఫ్రమ్ ఇట్ ఆర్ హీ వాజ్ అబౌవ్ ఇట్. మోరల్ అథారిటీ, స్పిరిచువల్ అథారిటీ అంటారు కదా, Correct. ఆ అర్థంలో చెప్తూ ఉండేది. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రివర్స్, ఇట్ ఇస్, ఐ మీన్ వీ హావ్ రీచ్డ్ అన్ అబిస్ యాక్చువల్లీ. దిస్ ఇస్ నో వే టు టేక్ అ సొసైటీ ఫార్వర్డ్ ఆర్ ఈవెన్ టు రెస్క్యూ ఇట్. So we are at a point where the supposed guardians have dropped the ball on us. So what is the way forward, Andy? I want to go a little bit into history of మీరు మీ ఆర్టికల్లో 3 హిస్టరీస్ గురించి మాట్లాడారండి. అందులో ఇట్లాంటి అటాక్స్ హిందూ ధర్మం మీద, హిందూ టెంపుల్స్ మీద ఇట్లాంటి అటాక్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిందా, అసలు అది వర్కింగ్ మెమరీలోనే లేదు కదా. అట్లా జరుగుంటే దాన్ని ఎట్లా కంబ్యాట్ చేశారు అనే టెంప్లెట్ ఏమన్నా ఉందా? మనం మళ్ళీ అది ఆ టెంప్లెట్ కి వెళ్ళి లెట్ us regather our resources and reconvene చేయొచ్చా? The only answer is to be vigilant and to meet force with force, because the state has abdicated in some cases. For example, in Andhra, the state is complicit in this persecution. ఎక్కడికి పోతారండి మీరు? గ్రీవియన్స్ కి, రిడ్రెసల్ కి ఎక్కడికి పోతారు మీరు? లేదా there is a Gandhian way, వచ్చారండి చంపండి. మీరు పర్సిక్యూషన్ అంటున్నారండి. దిస్ ఇస్ a strong word. It is persecution. What do you mean 230 temples being destroyed and vandalized in, Jagan is barely in his second year. Why didn't this happen during Chandrababu Naidu's time? Like you said, in our working memory, this was unthinkable, unheard of in Andhra, of all places. Because that is still retains the last vestiges of what is known as classical Hindu culture and traditions. It is still the biggest repository of all that was fine, great, noble, grand and virtuous in the Vijayanagar Empire. ఇట్లాంటి స్టేట్ లో ఇది జరుగుతుంది అంటే, and at this frequency, and without with such impunity, frequency and impunity also. Impunity ఒకటి, without provocation. Without provocation. మా ఆలయాలు మీకేమండి చేసింది? ఎందుకు పడతారు? వితౌట్ ప్రొవొకేషన్ చేసేది, అండ్ దెర్ ఇస్ నో పనిష్మెంట్. Look at this combination. It is a statement of saying that today we have undisputed power, unquestioning power. Absolutely. And we will use it to persecute you. మీరేం చేస్తారో చేసుకొని ఓపెన్ గా సవాల్ విసిన్నారు. దీనికి వీళ్ళు పొలిటికల్ రంగు పూస్తున్నారు కదండి. ఇదంతా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా గవర్నమెంట్ తప్పుగా చూపించడానికి కోసం యాక్చువల్ గా ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది అన్నట్టు కూడా నేను అక్కడక్కడ వార్తలు విన్నాను. సరే, అట్లాంటిది నిజమైతే దే షుడ్ బి ద ఫస్ట్ వన్ టు ఎక్స్పోజ్ కదా అండి. ఎగ్జాక్ట్లీ రైట్ కదా, చెప్పాలి కదా. మీరు ఆధారాలు, సాక్షులు ఇచ్చి చెప్పాలి కదా. టీవీనే ఉంది కదా సాక్షి అని, చూపించండి సాక్షిలో కదా. Yes. So, and why do you allow such things to happen in the first place? If you're claiming helplessness, it means that your law and order, you have no control over your own law and order. And I have also seen asalu attack in a next day ఏదో పిచ్చివాడు చేశాడని, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అని, అసలు ఏది ఇన్వెస్టిగేషన్ జరగక ముందే these are the reports that are coming out. అంతే మరి, అంతే కదా. కరెక్ట్. వేరే ఇంకేం రెస్పాన్స్ ఉంటుందండి? బికాజ్ లైక్ ఇట్ ఇస్ పొలిటికల్, అంతే. So what is the way forward అండి? We see a little bit of action. ఈ మధ్యనే నేను చూసాను, చిన్నజీయర్ గారు he went to రామతీర్థంలో జరిగిన, అవును ఆయన వెళ్ళి he has done a little bit of good work, but ఇవాళ వాళ్ళ army is so big and one Mathadipati going is not
not going to do it. But I want what can a common man do? ఇవాళ మన సామాన్య హిందూ ప్రజలు ఈ విషయాల గురించి if they want to act, what is their role అండి? See, Samanyulu Gani, I wrote this also in my piece. Samanyulu Gani at the individual level and in small groups, you cannot combat this because you're facing the entire might of a state. So the Hindu society should first realize that it is one. We are all organs of the same body. ఎవడైనా కావచ్చు, అది కమ్మ, రెడ్డి, బ్రాహ్మిన్, కాపు, whoever it is. We are all organs of the same body. You keep chopping off one organ, the whole body will die sooner or later. So this spirit of Hindu unity has to be aroused among the people, and at individual level ilanti talks gani, webinar gani, articles or podcast edaina, those will all act as good contributors in the short run. In the long run, you should have a strong bulwark that you cannot insult any aspect of our religion. Our religious matters are purely internal to us. We know how to solve them. Ee church lopaliki evaraina problems emaina pedophilia, look at the way they cover it up. Correct. చిన్న పిల్లల్ని లైంగికంగా వేధిస్తారా కదా? కరెక్ట్. The same in the case of the other peaceful community, it is even worse. కరెక్ట్. అసలు బయటికే రావు కదా. బయటికే రావు. మాట్లాడడానికి ఏ హిందూకు కూడా నోరు రాదు కదా. Why are we easy to soft target? Because you are divided. So ilanti oka sankalpalu teeskoni, getting all the spiritual heads kani, swamilu kani, evaraina kani okka understanding vachi, this is a question of our survival. ఊరూరునే కాదు ఇది అయితూ ఉండేది ఇవన్నీ కదా. కాబట్టి ఇది మా అస్తిత్వం ప్రశ్న అని ఒక్క దృఢంగా సంకల్పం చేస్తే, and they present a united face, then some containment damage can be contained in the short run. Okay. And here is the thing, Andy, in this big puzzle today, the manpower that Christian communities have or Christian political leaders have is actually the foot soldiers that they have prepared are in the Dalit communities. Okay. And in some sense, their resentment, general ga society lo maaku equal status dorkaledu ane aa resentment ni they have used to turn them against Hinduism. So do we have any thoughts on that? కాదండి, మంచి పాయింట్ మీరు తెచ్చింది. ఈ దళిత్ రిసెంట్మెంట్ అగేన్స్ట్ ద హిందూ సొసైటీ అంటారు కదా మీరు. ఇన్ ప్రాక్టీస్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఎవరు అగెయిన్స్ట్ ఈ రిజెంట్మెంట్ పోతుంది? ఎవరు అగెయిన్స్ట్ ఈ రిజెంట్మెంట్ మనకి కనబడుతుంది నేల మీద? నిజ జీవితంలో ఎవరు అగెయిన్స్ట్ ఇది కనబడుతుంది? Do you see this resentment expressed against Reddys? No. Do you see it expressed against all these rich Kama whatever community, powerful? It is expressed now. It is being expressed primarily against our murtis and our temples and Brahmins. Correct. The most defenseless, the most isolated, and the minuscule minority. This is happening. Correct. So how do we get them back? How do we get them back? Is there a way of getting them back?
kadandi. On one hand, we are seeing that Brahmins themselves have become very subservient to the powers that be. Okay. మీరు చెప్పే బ్రాహ్మిన్ కమ్యూనిటీలో ఒక there are at least 10 to 15 parts. మీరు చెప్పే బ్రాహ్మిన్ కమ్యూనిటీ is the Vaidikas. Largely speaking, పురోహితులు, అర్చకులు, ఈ సెగ్మెంట్. Rest Brahmin community, which falls under what is called Laukika. Okay. People engaged in jobs, professions, business, whatever. Correct. Among that, the worst kind of the purveyors of the worst kind of anti-Hindu discourse is done by Brahmins. Meera Communist Party top layer mottam teeskondi from day one till today. ఆ జేఎన్యూ ఎలీట్ని తీసుకోండి, మార్క్సిస్ట్ ఇంటెలెక్చువల్స్ని తీసుకోండి, మొత్తం కలిపితే 99% మీకు దొరికేది ఫ్రమ్ కాశ్మీర్ టు కేరళ 99% మీకు దొరికేదే బ్రాహ్మిన్స్. ఇప్పుడు చెప్పండి. సో లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ ఎన్సర్కల్మెంట్ అని ఇంకో చోట రాసిందాను. So చూడాలి, we are looking at it as segments. Correct. They are very clear. This whole country is heathen. Yes. వాళ్ళకి బ్రాహ్మిన్ కూడా ఒకటే, దళితు ఒకటే, వైశ్యాసు ఒకటే, కోమటీలు ఒకటే, రెడ్లు ఒకటే. They are all Hindus, heathens who should be converted. The strategy for to be adopted for each, అది మారుతూ ఉంటుంది. Yes, correct. They understand the unity of Hindu society much more than we do. Yeah, in some sense, yes, they do. Yes. Yeah, they sat at the drawing board and figured it all out by dividing and then individually attacking the communities. Okay, Joshua isolate them, they have gone. Joshua, you see this Joshua project. Yeah, Joshua project. Yes, that is very recent one where మన దగ్గర కూడా ఉన్నాయో లేవో అంత డేటాబేస్, బై caste, by population, everything, by pin code. Correct. So who are we looking for leadership at this point, Andy? Because we need leadership within the communities and of course in the political arena too. So if I were to have a group of people today, 1,000 people that I can influence, what do you suggest that I do? ఒక నా దగ్గర ఒక 1000 మంది ఉన్నారండి, వాళ్ళు నేను ఏం చేయమంటే అవి చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయమంటారు? వాళ్ళని మనం ఎట్లా ఈ యజ్ఞంలో వాళ్ళని మనం ఎట్లా ఎంగేజ్ చేయాలి? First of all, tell them that this is the greatest spiritual culture that has been taught by the genius of humanity, and if it is gone, you will find nothing equal to replace it. This is something they have to remember at all times. Rest, whatever comes in, all these hair splitting, idi sankhya, idi yoga, idi adi, idi mi shakta, mi ivanni, these are all peripherals. We will have the luxury of these debates. We had the luxury of these debates when we were not invaded. Now you are fighting for survival. And this feeling that this is an unparalleled spiritual culture and civilization, you cannot better it. Hindus themselves cannot create something like this again. So, I will tell this on any forum. హిందూయిజం ఇస్ ద మహోన్నతమైనది, దీన్ని మనకి రీప్లేస్‌మెంట్ లేదు. మనకే కాదు, మన వల్లే కాదు, ఇప్పుడు మన వల్లే కాదు ఇది. So there is no way to recreate this once it's destroyed. Yes, absolutely. That's all. Okay. So with that understanding తో వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజైజ్ చేయాలి? Like it is a survival at all levels. So the battle has to be fought at all levels. So Miki, you can do your puja, you can retain your what you call your traditional practices at home, whatever. All paths are valid.
Okay, the point is that you have to tell them that there are some red lines that the Hindu community has drawn, and those lines are non-negotiable, and if you cross them, there is a huge price to be paid, and you should be willing to enforce the payment of that price. So we are not looking at the spiritual leaders to take on this banner for us. Okay, sometime soon they're not going to come forward. No, endukante they themselves have abdicated that responsibility, but they want all the benefits that come from that sitting on that seat. Yeah, and you see them, right? They endorse these politicians today. In some sense, yes, and then they say mark baga సేవలు చేశారు వీళ్ళు కనుక these are all worthy people అన్నట్టు కూడా there is a అంతే కదా. correct. So anything that ivala politicians also have become very smart, and if we have this Matadipati or Hindu leader in our pockets, then we can do whatever else. Everything else is not questioned, and confidence kuda ivala politicians lo undi. We really see that. ఖచ్చితంగా ఉంది Especially మనకి తెలంగాణలో చూస్తే తెలుస్తుంది కదండి. అవును, like KCR who breaks bread with OIC. ఒక టోకెన్ లో అట్లా ఒక టోకెన్ లో ఇట్లా వీళ్ళది, and nobody questions them. Okay, basically he's keeping everybody happy so he can sit there forever. No, he can be the CM forever. No, but everybody happy అంటే మనకి హిందూస్ కి బాధగా ఉంది కదండి. ఇట్ ఇస్ నాట్ దట్ everybody happy అంటే just టాప్ రిలీజియస్ లీడర్స్ ని హ్యాపీగా పెట్టినంత మాత్రాన the larger Hindu community is not. అవునండి, అట్టంటే for larger Hindu community to even do this, to be aware, to be awake, wakeful to this, first of all they have to come together and question these so-called authority figures. Correct. I mean, I don't want to sound rude, but at the same time, I just want to get to this because there are people that are willing to give whatever they have. They're putting whatever they have in. Actually, this program is going to be aired on Shivashakti channel, and these are a group of dynamic young boys. If you get a chance, just see how much they have done in the last 4 years. Okay. So, discounting the failures of the religious leaders. Today, we have a group of young children, young boys especially, that are willing to take the banner and willing to take the risk to take it on. So, atlanti valliki, where do we give them leadership? Where do we lead them? That is a topic for a more detailed discussion, but at a high level, they have to work primarily on two planes, on two levels. One is that they have to equip themselves with knowledge, both about our culture and what makes us so great and why we are still an alleged majority in India. That is one. Adi meeku surface level lo dorkadu kada. Correct. Daniki meeku konchu philosophical understanding undali. Correct. It's not hard to acquire that. Okay. And two, read what your adversary says about himself and you. Okay. As simple as that. Okay. సో రెండు అంటున్నారు. ఒకటి ఏంటంటే హిందూ వేదాంతం గురించి, హిందూ పరంపర గురించి మంచి అవగాహన ఉండాలి. రెండవది మీ గురించి మీ శత్రువులు మీ గురించి మీ శత్రువులు ఏమంటున్నారు అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అవునవును, వేదాంతం తెలుసుకోకపోయినా పర్వాలేదు. The point is, understand the greatness of a system that could give the gift of Vedanta to the world. Okay. Ante, that itself is proof. Okay. Self-evident proof. So, Hinduism ku గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన దీనికన్నా గొప్ప సివిలైజేషన్ కానీ సంస్కృతి కానీ వేరే ఏదీ లేదు. ఓకే. అనేది కాన్ఫిడెన్స్ చెప్పుకోవాలి. అవును. That has to be the anchoring. Okay. Yes, absolutely. And the second one you said was మన శత్రువులు మన గురించి ఏమంటున్నారు అన్నది కూడా తెలుసుకుని ఉండాలి. ఓకే, అంతే.
శత్రువులు అంటే ఇవాళ మనకి మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ మనకున్న శత్రువులు క్రైస్తవులు కదండి. మోస్ట్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇప్పుడు ఇప్పుడు డామినెంట్ అయ్యారు, కానీ వాళ్ళు ఒక్కరే కాదు కదా. కరెక్ట్. జనరలీ ఆర్ ఎనిమీస్ అండ్ వీ హ్యావ్ ఎనిమీస్ మోర్ విత్ ఇన్ us than outsiders. మీరు చెప్పిన That is also, అవును. అంతే. And before we conclude, Andy, you mentioned in your article about a Reddy king. Was he a king or a ruler at that time who did who did an affront battle? So, are there any lessons from that combat that our people can take? Absolutely. Pralaya Vemareddy ani. Pralaya Vemareddy and Reddy brothers in the real sense of the word. Pralaya Vemareddy and I think the 2 or 3 of his younger brothers. So they were the founders of the first Reddy kingdom, predating Vijayanagar Empire. Okay. సో అప్పుడు ముస్లింలు అక్కడి నుంచి వచ్చి దాడులు చేసి కాకతీయ వంశాన్ని సర్వనాశనం చేసేటప్పుడు మొత్తం ఇప్పుడు ఈ ఆంధ్ర దేశం అంటారు కదా, some parts were included in Tamil Nadu also. Correct. సో ఆంధ్రదేశంలో పెద్ద ఎత్తున ఒక ఏమంటారు కేయాస్ ఏర్పడింది, గందరగోళం ఏర్పడింది. అప్పుడు ఈయన లీడర్షిప్ తీసుకొని ఇంకెప్పుడు ఇలాంటిది రిపీట్ కాకూడదు ఇక్కడ అని ఒక అనదర్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ generously funded him, and then he raised an army from the scratch and established this Reddy kingdom, which went on for about 120 years with great strength, and they later became the Samantulayar, Vijayanagara Samrajanik Samantulayar. So adi, that is a great spirit of what sankalpa balam antar kada. సో మీకు సంకల్పం ఉంటే ఆ సంకల్ప సత్సంకల్పం అయి ఉంటే, అండ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు పర్సివియర్ అండ్ పుట్ ఇన్ దట్ ఎఫర్ట్, యూ విల్ అట్రాక్ట్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ రిసోర్సెస్ ఆటోమేటికలీ. యూ షుడ్ హ్యావ్ దట్ వేర్ విత్ ఆల్ అండ్ సంకల్ప బలము, నెవర్ సే డై యాటిట్యూడ్ ఉంటే ఇవన్నీ జరుగుతుంది. బట్ దిస్ హిందూ సొసైటీ ఈస్ వాస్ట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ హిందూ సొసైటీ. Okay, because they believed in see, it was a matter of faith. Yes. Our ancestors like Pralaya Vemareddy and others, they were simple and pure hearted people. Manalanti logical excesses మొత్తం అన్ని కడిగేస్తా, అన్ని పాతేస్తా, అన్ని తీసుకొని నా తర్క బలంతోనే అన్ని నేను చించేస్తా, ఇవన్నీ it didn't occur to them. Correct. They were proud and genuinely devout Hindus. Correct. They didn't have confusions about their Hinduism. They neither had questions nor confusions. It was an article of faith that has to be preserved, protected, and worth dying for if the need arose. అట్లాంటి మంది, అలాంటి స్పిరిట్ ఉండే హిందువులు ఎన్ని, how many people are there today, I don't know. And that also very interesting that they never believed in a dialogue with the enemy, which seems to be the fashion that happens today. Yeah, absolutely. వాళ్ళ ప్రతి వాళ్ళం మనము ఏ ప్రాబ్లం అయినా టేబుల్లో కూర్చుని ఇటు అటు కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేయగలము, మాకు ఆ విధంగా తర్కబలము ఉంది, we have the wherewithal to do it, and they never lived in that illusion. Exactly. Right. I think that is a very important thing. And on a bright note, Andy, now you actually mentioned funds being raised. There are some retired bureaucrats that have taken up వాళ్ళు సంకల్పం చేశారు. నాకు తెలిసి మన ఇంటరిమ్ సిబిఐ గా పనిచేసిన నాగేశ్వరరావు గారు ఈ మధ్య he retired. And I have seen that he has started a big movement. He's raising funds, and he's looking for people like, I think
ఈ టెంపుల్స్ కి ఒకలాంటి కాపలా కానీ లేకపోతే ఎనీథింగ్ దట్ ఈస్ నీడెడ్ స్ట్రక్చరలీ దే ఆర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ఇట్. I think East Godavari district lo they want to start some things. So we are at a place where some eminent people who have walked the path in the secular world in some sense have now turned their attention to the spiritual world, and atlanti valliki manamu I wish them well, because some of the things that I mentioned in this talk na data money I got from his web, from his fundraising article that forward. So thank you so much, Sandeep garu. I thoroughly enjoyed this, and I'm going to air it on my own channel and also Shiva Shakti, so that and if we have more follow-up sessions, I would like to have those. And thank you so much for your time. Pleasure. So it's my duty. Thank you. Thanks for inviting me. Namaste.